హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇవి కుర్తా సెట్స్ అన్నీ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇవన్నీ అండర్ 699 రూపీస్ ఓన్లీ. ఇవి క్యాజువల్ వేర్కి, ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి వీటిలన్నిటికీ చాలా బాగా సెట్ అవుతాయి. సో ఇవైతే మస్ట్ బై ప్రొడక్ట్స్ అని చెప్తాను నేను. ఎందుకంటే మ్యాక్సిమం కాలేజెస్, ఆఫీస్ ఇలా వెళ్తాము. సో వీటన్నిటికి కంఫర్టబుల్ క్లాతింగ్ కావాలన్నమాట మనకి. సో ఇవి అలా తెచ్చేసాను అనమాట. చాలా బాగుంది కలెక్షన్. మీకు 1 బై 1 అయితే నేను చూపించేస్తాను. సో చూసేయండి. అండ్ నేను సైజెస్ అన్నీ చెప్పేస్తాను. అండ్ మీకు వేర్ చేసిన వీడియో కావాలంటే షార్ట్లో అప్లోడ్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి ఒకసారి. అండ్ ఇది వచ్చేసి అనమాట మన ఫస్ట్ కుర్తా సెట్. సో చూడండి, ఇది కాలర్ వచ్చిందండి. సో ఇది కాలర్ వచ్చింది. ఇది అంతా నెక్ వీ షేప్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇలా ఇచ్చాడు అనమాట. ఇది వీ షేప్లో వచ్చింది. సో ఇది అంతా మొత్తము ఇలా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసాడు. వీ షేప్కి ఇలాగా ఎంబ్రాయిడరీతో. రిమైనింగ్ మొత్తం ఇలా ప్రింట్ వచ్చేసింది. సో ఇది సైజ్ వచ్చేసి S to 2XL వరకు అవైలబుల్గా ఉన్నాయి. 3/4 హ్యాండ్స్ అనమాట. వీటికి కూడా మిర్రర్ వర్క్ వచ్చేసింది. ఇది కాస్ట్ వచ్చేసి 689 రూపీస్ పడింది ఓన్లీ. ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ అనమాట. అండ్ రిమైనింగ్ మొత్తం చూడండి. సో ఇది అనార్కలి టైప్ వస్తుంది. మీరు చూస్తే అన్ని అనార్కలి మోడలే అండి ఇది అనమాట. సో ఇలా అయితే ప్రింట్ వచ్చేసింది, మొత్తం ఓవరాల్ వచ్చేసింది. అండ్ ఇది కొంచెం స్టమక్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయి కదా, దీనివల్ల స్టమక్ అంత కనిపించదు. కొంచెం ఇలా పైకి ఉంటుంది కాబట్టి మోడల్గా స్టమక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. సో ఇదనమాట. అండ్ దీనికి ప్యాంట్ అండ్ దుపట్టా చూపించేస్తాను. ప్యాంట్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ప్యాంట్ అయితే మొత్తము ప్రింట్. సో డిజైన్ అయితే ఇలా వచ్చింది. సో డ్రెస్కి ఇదే కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. సో ప్యాంట్కి ఇలా ఇచ్చేసారు జిగ్జాగ్ లైన్స్ లాగా, మీరు చూస్తే డిజైన్. సో ఇదనమాట. అండ్ దీనికి దుపట్టా చూపించేస్తాను. దుపట్టా సేమ్ యాస్టిస్ డ్రెస్ ఎలా వచ్చిందో అలాగే డిజైన్ వచ్చింది. అండ్ ప్యాంట్ని కంబైన్ చేస్తూ డిజైన్ ఇచ్చారు. చూడండి, ఎండ్లో వచ్చేసి ప్యాంట్కి డిజైన్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలా ఇచ్చారు. అండ్ మిడిల్లో వచ్చేసి డ్రెస్కి అనమాట డ్రెస్ డిజైన్ ఎలా వచ్చిందో అలా ఇచ్చారు. మళ్ళీ ఎండ్లో వచ్చేసి ఇలా ఇచ్చేసారు. సో ఓవరాల్ దుపట్టా మొత్తం అలాగే వచ్చేసింది. చాలా బాగుంది దుపట్టా కూడా. ఇదన్నమాట ఈ ఫస్ట్ సెట్. అయితే నెక్స్ట్ సెట్ చూపించేస్తాను మీకు. నెక్స్ట్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇంకో సెట్ అనమాట ఇది. సో ఇవన్నీ చాలా కంఫర్టబుల్గా ఉండే క్లాతింగ్ అనమాట. ఆఫీస్ వేర్ కంఫర్టబుల్గా కావాలి. మీరు ఎలా చూసినా మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేయాలి వీటితో. సో ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత మంచిది. ప్లస్ లుక్ కూడా చాలా క్యాజువల్గా బాగుండాలన్నమాట. అందుకని ఇవి కాస్ట్ కూడా మనకి బడ్జెట్లో వచ్చేసి 699 అంటారు అనమాట. ఇది చూడండి. సో ఇది కూడా విస్కోస్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకు వచ్చేసి ఇది 689 రూపీస్ పడిందండి. చూడండి, హాఫ్ హ్యాండ్స్ వచ్చాయి ఇది. అండ్ యోక్ పార్ట్ ఇలా వచ్చిందనమాట. ఇది మీరు డిజైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా ఒక ప్రింట్లా వచ్చేసింది డిజైన్. అండ్ ఇది చూడండి. సో రిమైనింగ్ మొత్తం ఇలా వచ్చేసింది డిజైన్. ఓవరాల్ ఇలాగే ఇచ్చేసారు. సో నర్కలీ టైప్ అని చెప్పాను కదా, ఇదనమాట ఓవరాల్ డిజైన్ అయితే ఇలా వచ్చేసింది ప్రింట్ మొత్తము. అండ్ మీరు చూస్తే మనం ఇలా పెడితే మనకి ఇక్కడ జస్ట్ స్టమక్ దగ్గరకు వస్తుందండి ఈ ఫ్రిల్స్. స్టమక్ దగ్గర రావడం వల్ల స్టమక్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇవి వేయచ్చు. స్టమక్ ఏం కనిపించదు వీటికి. సో ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట. ఇలా రెడ్ కలర్లో ఇచ్చారండి, ఇలా డిజైన్తో ఇచ్చేసారు. సో ప్యాంట్ అయితే చాలా బాగుంది. సో మీకు నేను వేర్ చేసిన వీడియో చూస్తే ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. సో డ్రెస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇదిగోండి. సో దుపట్టా అయితే ఇలా వచ్చేసింది. సో ఇక్కడేమో ప్యాంట్ ఇచ్చేసారు, ఇక్కడ ఎండ్స్లో వచ్చేసి డ్రెస్ డిజైన్ ఇచ్చేసారు. ఇటు సైడ్స్ కూడా డ్రెస్ డిజైన్ వచ్చేసింది అనమాట ఆన్లైన్లో. సో దుపట్టా అయితే ఇలా వచ్చేసింది. చాలా బాగుంది ఇది కూడా. అండ్ మన నెక్స్ట్ డ్రెస్ చూపించేస్తాను. ఇది వచ్చేసి మనకి 699 రూపీస్ పడిందండి. సైజెస్ వచ్చేసి ఇది కూడా S to 2XL వరకు. నేను చూపించే డ్రెస్సులన్నీ సేమ్ సైజెస్ S to 2XL వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ ఫ్యాబ్రిక్. అండ్ మీరు చూస్తే ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చాడు. సో ఇది చూడండి. అండ్ ఇక్కడ లేస్ అనేది అటాచ్ చేశారు, ఇలా లేస్ అటాచ్ చేసేసారు. సో యోక్ పార్ట్ పెద్దగా ఉన్న వాళ్ళు కూడా ఇది బాగుంటుందండి, మరీ పెద్దగా అనిపించకుండా. సో ఇలా వచ్చింది. మిడిల్లో అయితే ఈ డిజైన్ ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. మీరు చూస్తే ఇక్కడ కూడా సేమ్ అదే డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్లో ఇచ్చిన డిజైన్
ఇక్కడ 2 సైడ్స్ లేస్ అటాచ్ చేసేసారు. అండ్ రిమైనింగ్ మొత్తము ఇలాగే వచ్చేసింది. ఇది ఫ్లోరల్ ప్రింట్ అనమాట, చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ డిఫరెంట్ డిజైన్ వచ్చింది కదా, సో డిఫరెంట్గా ఉంది. సో ఇదన్నమాట. దీనికి ప్యాంట్ వచ్చేసి మీరు చూస్తే ఇక్కడ ఏ డిజైన్ యూస్ చేశారో అదే డిజైన్ ప్యాంట్ యూస్ చేశారు. ఇదిగోండి ప్యాంట్. సో ఇదన్నమాట ప్యాంట్. ఫుల్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చేసింది. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా వచ్చిందనమాట. సేమ్ ప్యాటర్న్లోనే వచ్చింది. దాకా ఒక డ్రెస్ చూపించాను కదా, అలాగే మిడిల్లో ప్యాంట్కి వచ్చేసింది. ఇక్కడేమో డ్రెస్ డిజైన్ వచ్చింది అండ్ మిడిల్లోనేమో ప్యాంట్ డిజైన్ వచ్చింది. మొత్తం ఓవరాల్ ఇలాగే వచ్చేసింది. సో ఇలా వచ్చిందనమాట. సో అక్కడ ఇక్కడ అంచులో ఇచ్చాడు, ఇప్పుడు బోర్డర్లో అయితే అలా అయిపోలేదు. సో అటు సైడ్ బోర్డర్ ఇటు సైడ్ బోర్డర్ పెద్దగా ఇచ్చేసి మిడిల్లో ప్యాంట్ డిజైన్ అయితే ఇచ్చేస్తారు దుపట్టా మొత్తము. అండ్ మన నెక్స్ట్ సెట్ చూపించేస్తాను. ఇది ఎల్లో సెట్ అనమాట. సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రాయన్ ఫ్యాబ్రిక్ అండి. సైజ్ వచ్చేసి S to 2XL వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి నాకు కాస్ట్ 689 రూపీస్ పడింది. ఇది చూడండి. సో ఇదన్నమాట. మీరు చూస్తే నెక్ వచ్చేసి వీ షేప్ నెక్ వచ్చింది అండ్ ఇక్కడ ఫ్లవర్స్లో కొంచెం డిజైన్ ఇచ్చారు. ఇందాక మనం మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ నార్మల్ ప్రింట్ అనమాట. ఇదంతాను ఇలా వచ్చేసింది వీ షేప్లో. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. ఇది మొత్తం ఓవరాల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది మీరు చూస్తే. సో ఇదన్నమాట, ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది మొత్తము. అండ్ ఇక్కడ ప్లీట్స్ వచ్చాయి కదా, ఇందాక చెప్పాను కదా ఇలా ప్లీట్స్ వచ్చినప్పుడు స్టమక్ ఎక్కువ ఉంటే కనిపించదు అని చెప్పేసి. సో ఇది కూడా చాలా బాగుంటుంది వేర్ చేస్తే. అండ్ ఇవన్నీ కొంచెం అంబ్రెల్లా టైప్ వచ్చాయండి, అనార్కలి టైప్. సో ఇదన్నమాట ఫ్లోరల్ ప్రింట్. ఇది ఫ్లోరల్ ప్రింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి చూడండి, ప్యాంట్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో అయితే ఇచ్చేసారు. సో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు. సేమ్ కొంచెం ఆ డిజైన్ ఎలా ఉందో అలాగే వచ్చేసింది ప్యాంట్ అయితే. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇదన్నమాట. సో ఇందాకట్లాగే సైడ్ వచ్చేసి ఈ టాప్ డిజైన్ అండ్ మిడిల్ వచ్చేసి ప్యాంట్ డిజైన్ కలిపి ఇచ్చేసారు. సో డ్రెస్ డిజైన్ అయితే ఇలా వచ్చేసింది, దుపట్టా డిజైన్ అయితే ఇలా వచ్చేసిందండి మొత్తము ఓవరాల్. మిడిల్లో కొంచెం వచ్చేసి మిగిలినంత బిగ్ బార్డర్స్ ఇచ్చేసారు డ్రెస్ డిజైన్. ఇదన్నమాట ప్యాటర్న్. మనం నెక్స్ట్ డ్రెస్ చూపిస్తాను. సో ఇదండి మన లాస్ట్ డ్రెస్ వచ్చేసి. ఇది వచ్చేసి నాకు 699 రూపీస్ పడింది. అండ్ కాస్ట్లు వ్యారీ అవ్వచ్చు నేను కొన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి. సో చెక్ చేయండి ఒకసారి. సో హ్యాండ్స్ ఇది కలంకారీ టైప్లో వచ్చింది కొంచెం డిజైన్ అయితే. అండ్ నెక్ దగ్గర వచ్చేసి ఇలా ఇచ్చారనమాట, బటన్స్ లాగా స్టిచ్ చేసేసారు. ఇది అయితే హై నెక్ వచ్చింది బాగా బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ కదా, అలా అని వీ షేప్ కాదు, కొంచెం అదొక షేప్లా ఇచ్చేసారండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్ అనార్కలి అయితే వచ్చేసి ఇలా వచ్చేసింది. సో ఇదన్నమాట, ఇలా వచ్చేసింది ప్రింట్ అయితే. సో ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయండి. అండ్ ప్యాంట్ అనమాట, ప్యాంట్ అయితే ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసారు మొత్తము. సో ప్యాంట్ ఇలా వచ్చేసింది. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి మీరు చూస్తే చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇక్కడ ఫస్ట్ బ్లాక్ రెడ్డిష్ ఇచ్చారండి డ్రెస్కి వచ్చినట్టు, తర్వాత బ్లాక్ ఇచ్చారు ప్యాంట్గా, మళ్ళీ రెడ్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ చూస్తే మీరు వైట్ బ్లాక్ రెడ్ కాంబినేషన్లో ఇలా జిగ్జాగ్ లైన్స్ అయితే ఇచ్చేసారు. మళ్ళీ ఎండ్లో వచ్చేసి మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రెడ్ బ్లాక్ రెడ్. సో ఇదన్నమాట ఈ వీడియో. అండ్ ఇంకా మంచి కలెక్షన్ ఉంది. సో నేను నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. ఈ డ్రెస్ అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను. సో మీకు కావాలి అంటే ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను, చెక్ చేసేయండి. మీకు ఇవన్నీ వేర్ చేసిన వీడియో అయితే షార్ట్లో అప్లోడ్ తప్పకుండా చూసేయండి. సో అది చూస్తేనే మీకు ఒక ఓవరాల్ లుక్ అనేది వస్తుంది, వేసుకున్న తర్వాత ఎలా అవుతుంది అని చెప్పేసి డ్రెస్. సో ఇదన్నమాట ఇవాళ మన వీడియో. మన ప్రీవియస్ వీడియోస్ కూడా అన్నీ చూసేయండి, చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచండి, ఎందుకంటే డైలీ న్యూ అప్డేట్తో వచ్చేస్తాం అనమాట. మనము మంచి మంచి డ్రెస్సెస్ తీసుకొచ్చేస్తాం కలెక్షన్ అయితే. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.